ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పచ్చ పార్టీలో టికెట్ల పంచాయతీలు తీవ్రమవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఓ నియోజకవర్గంలో తమ్ముళ్ళు టికెట్ ఫైట్ చంద్రబాబుకు తలనొప్పిగా తెస్తోందట. తనకు టికెట్ ఇవ్వకపోతే స్విచ్ ఎక్కడ వేయాలో తెలుసునని ఓ నేత బెదిరిస్తున్నారు. తనకు ఇవ్వకపోతే ఉరువేసుకుంటారంటూ మరో నేత వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు తన్నుకుంటే మరి నా సంగతి ఏంటని జనసేన నేత సీన్లోకి ఎంట్రీ ఇచ్చారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, ఆ నేతలెవరో చూద్దాం. ఏ పార్టీ కనిపిస్తే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గెలిచేది లేకపోయినా టికెట్ కోసం మాత్రం పోటీ ఎక్కువవుతోంది. ఈ మధ్యలో జనసేన నేతలు సీన్లోకి ఎంటర్ అయి పొత్తులో భాగంగా ఈ సీటు మాదే అంటున్నారు. ఇప్పుడు బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చేయాలో తెలియక చంద్రబాబు తల పట్టుకుంటున్నారని టాక్. ఆఖరి నిమిషం వరకు టికెట్ల విషయం తేల్చే అలవాటు చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. అందుకే బెజవాడ వెస్ట్ తమ్ముళ్ళు చివరి వరకు మేము ఆగలేమని, వెంటనే తేల్చాలని పార్టీ అధినేతను డిమాండ్ చేస్తున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒకే ఒక్కసారి ఇక్కడ పచ్చ జెండా ఎగిరింది. ఈ 40 ఏళ్ల కాలంలో మళ్ళీ అక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. కానీ ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే అని చంద్రబాబు అక్కడి నేతలకు హుకుం జారీ చేశారట. ఇప్పుడు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్లు టికెట్ కోసం పట్టుబడుతున్నారు. తమ మనసులో మాట అప్పుడప్పుడు అధిష్టానానికి వినిపించే ప్రయత్నం చేసిన బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ ఇప్పుడు టికెట్ కోసం నేరుగా పంచాయతీ పెట్టేస్తున్నారట. తాజాగా బుద్దా వెంకన్న వెస్ట్ నియోజకవర్గంలో తనకు ఉన్న బలం చంద్రబాబుకు తెలియజేసేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ టీడీపీ టికెట్ కోసం తాను పెట్టుకున్న అప్లికేషన్ను ర్యాలీగా వెళ్లి బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఉంచి మరీ పూజలు చేయించాడట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన కుటుంబంపై ఈగ వాలకుండా చూసుకుంటున్న తనకే టికెట్ అడిగే హక్కు ఉందని బుద్దా వెంకన్న అంటున్నారు. తనకే టికెట్ ఇచ్చి తీరాలంటూ పబ్లిక్ గానే తన డిమాండ్ను చంద్రబాబు ముందు ఉంచారట. ఒకవేళ పొత్తులో భాగంగా వెస్ట్ టికెట్ ఇవ్వడానికి కుదరకపోతే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని తన డిమాండ్ల చిట్టాను చంద్రబాబుకు వినిపించారట. గతంలో ఒకసారి తనకు టికెట్ ఇవ్వకపోతే ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ బల్బు వెలుగుతుందో తనకు తెలుసునని బెదిరించిన బుద్దా తాజాగా చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో రచ్చకు దారి తీశాయి. ఇదిలా ఉంటే నాకేం తక్కువ అంటూ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టికెట్ రేసులోకి దూసుకొచ్చారు. బుద్దా వెంకన్న ర్యాలీ నిర్వహించాడని తెలియగానే నేనే లోకల్, నాకే టికెట్ ఇవ్వాలంటూ జలీల్ ఖాన్ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎవడు పడితే వాడు టికెట్ అంటే కుదరదు. టీడీపీ కూడా పశ్చిమ టికెట్ను మైనారిటీలకు కేటాయించాలి, ఆ టికెట్ తనకే ఇవ్వాలి అని చంద్రబాబును నిలదీస్తున్నారట. తనకు బెజవాడ వెస్ట్ టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానని జలీల్ ఖాన్ బెదిరిస్తున్నారట. టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా అర్థిస్తున్నారట. వెస్ట్ టికెట్ కోసం జనసేన పట్టవద్దని, తనకే మద్దతుగా నిలవాలని పవన్ ను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారట. తనకు టికెట్ ఇవ్వకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని చంద్రబాబుకు జలీల్ ఖాన్ వార్నింగ్ ఇస్తున్నాడట. ఇలా ఓవైపు బుద్దా వెంకన్న, మరోవైపు జలీల్ ఖాన్ టికెట్ కోసం కుస్తీ పడుతూ ఉంటే పశ్చిమ నియోజకవర్గం జనసేన శ్రేణుల్లో కలవరం మొదలైందని టాక్. పొత్తులో భాగంగా పశ్చిమ టికెట్ జనసేనకు వస్తుందని నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పోతిన మహేష్ గంపెడాశతో ఉన్నారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు టికెట్ కోసం కొట్లాడుకోవడంతో తనకు దక్కకుండా పోతుందనే ఆందోళన పోతిన మహేష్ కు పెరిగిపోతోందట. అందరితోనూ పొత్తులు పెట్టుకుంటూ సంతోషపడుతున్న చంద్రబాబుకు టికెట్ల విషయంలో సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు ఎదురవడంతో దిక్కుతోచడం లేదని చెబుతున్నారు. మరి బెజవాడ వెస్ట్ లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.